హాయ్ అండి. ఈరోజు మా పిల్లల కోసమైతే స్వీట్ కార్న్ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్వీట్ కార్న్ అయితే తీసుకొని కొంచెం ఒలిచేసుకొని బాగా మరిగిన వేడి నీళ్ళల్లో అయితే వేసుకోవాలండి. ఒక్క 5 మినిట్స్ ఉడకనిస్తే చాలండి. 5 మినిట్స్ తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత అందులో కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేగక్కర్లేదు. నేను చిన్న సైజు స్వీట్ కార్న్ అయితే ఒక 6 తీసుకున్నాను. నేను అన్నీ ఒకేసారి కాకుండా 2 టైమ్స్ అయితే వేయించుకున్నాను. వేయించుకున్నాక ఆయిల్ తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ ఉంచుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయించుకున్నాను. ఇది కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఉల్లిపాయలు కొంచెం వేగాక స్ప్రింగ్ ఆనియన్ ఉంది నా దగ్గర, స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ బాగా వేయించుకున్నాక ఇందులోనే కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. స్వీట్ కార్న్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసి కొంచెం వేగాక కొంచెం సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ కారం అయితే వేయట్లేదు, పిల్లలకు కదా, ఈ మాత్రం అయితే సరిపోతుంది. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. కొత్తిమీర వేయకపోయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు వేయించి దించేసుకుంటే చాలా అండి. సూపర్ టేస్టీగా వచ్చింది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.